దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. ఒక్కోసారి సింపుల్ మాటలే చాలా అర్థంతో కూడినవే ఉంటాయండి. ఎంత స్పష్టంగా పౌలు గారు చెప్తున్నారు చూడండి. పూర్వమందు మనము చీకటంట, ఇప్పుడు క్రీస్తునందు వెలుగంట. లోకంలో ఉన్న వ్యక్తికి ఈ మాట చెప్తే అంగీకరిస్తారంటారా? నేనెందుకు చీకటి అవుతాను అంటారు. చూడండి, మనిషికి తనకే తెలియకుండా మోసపోతూ ఉంటాడు. తెలిస్తే మోసం ఎందుకు పోతాడు చెప్పండి. అలాగే మనకు తెలియకుండానే మనం మాట్లాడే మాటల వల్ల కానీ, మన చేష్టల వల్ల కానీ, మన ప్రవర్తన వల్ల కానీ మనం అనేక సార్లు అనేక విషయాల్లో మోసపోతూ ఉంటాం. మనం బలహీనమవుతూ ఉంటాం. అందుకనే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన పాత రోత జీవితం అంతటినీ యేసుక్రీస్తు ప్రభువు క్షమించాడు. ఇక్కడ చీకటి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఎఫెసీ రాసిన పత్రికను మనం క్రమంగా ధ్యానిస్తున్నాం కదా. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం 1వ వచనం నుంచి గమనిస్తే అక్కడ జరుగుతున్న మాటలు, అక్కడ జరుగుతున్న చేష్టలు, వీటన్నిటినీ కూడా చీకటితో పోలుస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. సో ఇవి కొందరికి, అంటే ఈ రోజున క్రైస్తవులు కూడా బూతు మాటలు చీకటిగా భావించట్లా. ఇదేనో వాడుక పదం, ఊత పదంలాగా అయిపోయినాయి. సో బూతులు ఊత పదం అయితే చీకటి కాకుండా పోతుందా? అర్థమవుతుందండి. నేను ఏదో ఊత పదంగా క్యాజువల్గా అన్నాను, జనరల్గా అన్నానన్నా, ఏదైనా సరే, అంటే వారు తాము సిగ్గుపడవలసిన విషయములలో వారు అతిశయపడుతున్నారని రోమాపత్రిక 1వ అధ్యాయంలో అన్నట్లు, లోకం తన విషయాలను ప్రజలకు ఈజీనెస్ని తీసుకొచ్చింది. కానీ దేవుని రాజ్యంలో అవి ఎంత అసహ్యమైనవో, దేవుని రాజ్యంలో అవి ఎంత దేవుని కోపాన్ని తీసుకొస్తాయో మనకు తెలియదు కదా. వాక్యం అయితే చెప్తోంది, అట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. హల్లెలూయా. కొన్నిసార్లు మన బిహేవియర్ అండి వాక్యపు వెలుగులో లేకపోతే మనం ఏదైతే అనుకుంటామో, ఏదైతే చేస్తామో అదే కరెక్ట్ అనుకుంటాం. అందుకనే వాక్యపు వెలుగు మన జీవితాల్లో మనం సరైన మార్గాల్లో నడిచినట్లుగా, సరైన విధముగా ప్రవర్తించినట్లుగా వాక్యపు వెలుగు మనకు సహాయం చేస్తూ ఉంటుంది. అందుకనే మనం వాక్యంతో అంటుకట్టబడిన వ్యక్తులుగా ఉంటూ మన దైనందిన జీవితాల్లో వెలుగుగా జీవించాల్సిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. అందుకని మనము ఏదైతే దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడో చీకటి కార్యాలు, చీకటి క్రియలు, అట్టి వాటికి మనం వేరే జీవించాలి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు మనం